సంప్రదాయ మూస పద్ధతుల్లో సాగు చేసి తీవ్రంగా నష్టపోతున్న రైతులు అధునాతన పద్ధతుల వైపు దృష్టి సారిస్తున్నారు. సాధారణ పద్ధతుల్లో సాగు చేస్తున్న పంట ఉత్పత్తులు నాణ్యత లేక దిగుబడులు తగ్గి నష్టాలు వస్తుంటే ఈ విధానంలో దిగుబడులు పెరగడంతో పాటు మంచి నాణ్యత కలిగి చక్కని ఆదాయం రైతు సొంతమవుతోంది. ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన పలువురు రైతులు అధికారుల సహకారంతో క్రీపర్ మెష్ విధానంలో కూరగాయలు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. సాగు కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో అధిక శాతం తీగజాతి కూరగాయలను నేలపైనే పాకించేవారు. ఫలితంగా తెగుళ్ల ఉధృతి అధికంగా ఉండి దిగుబడులు తగ్గిపోవడంతో పాటు నాణ్యత లేక సరైన ధర వచ్చేది కాదు. అయితే దీనికి విరుగుడుగా ఉద్యాన శాఖ అధికారులు శాశ్వత పందిళ్లు రాయితీపై అందిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో క్రీపర్ మెష్ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఈ క్రీపర్ మెష్ పద్ధతిలో విత్తనాలు వేయకముందే ఆ ప్రాంతంలో ఇనుప మెష్ను అమరుస్తారు. విత్తిన తర్వాత పాకుతున్న తీగను పందిరిపైకి ఎక్కిస్తారు. ఫలితంగా తీగ పందిరిపైనే విస్తృతంగా పాకి దిగుబడులను ఇస్తుంది. కాయలు కిందకు వేలాడటం వల్ల కోత సులభమవుతుంది. కూలీ ఖర్చు తగ్గుతుంది. నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయి. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఈ క్రీపర్ మెష్ పద్ధతిలో సాగు విస్తృతమవుతుంది. పత్తి, మిర్చి, వేరుశనగ, వరి పంటలు వేసేవాడిని. కాలానుగుణంగా పెట్టుబడులు ఎక్కువ అవడం, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, అనేక రకాల ఇబ్బందులతోటి వ్యవసాయం కష్టమని భావించే తరుణంలో ఈ కూరగాయల సాగును చేద్దామనే ఆలోచనతోటి ఉద్యానవన శాఖ అధికారుల సహకారంతో కూరగాయల సాగు చేపట్టడం జరిగింది. వేసవి పంటలో కూరగాయల సాగు బీర, కాకర, పందిరి సాగు పద్ధతిలో చేయాలని ఆలోచన చేసినప్పటికీ హెచ్ఓ గారు సహకారంతో క్రీపర్ మెష్ పద్ధతిలో వ్యవసాయం బాగుంటుంది. ఇది టాటా కంపెనీకి సంబంధించినటువంటి క్రీపర్ మెష్. ఎకరానికి వచ్చేసి 94,000 రూపాయలు అయింది. దీనికి ప్రభుత్వ సబ్సిడీ 70% తోటి మేము పొందడం జరిగింది. పందిరి సాగుతో పాటు మేము డ్రిప్ ఇరిగేషన్ వాడి వ్యవసాయం సాగు చేస్తున్నాము. తీగజాతి కూరగాయలు పందిరి సాగులో నాణ్యత కలిగిన కూరగాయలుగా చాలా దిగుబడి వస్తూ మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతుంది. దీంట్లో అంతర పంటగా కూడా టమాటా వేసినాము. అది కూడా బాగానే ఉంది. పందిరి సాగు రైతులు చాలా అనువైనది, లాభదాయకంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు, నెల్లికుదురు మండలం సీతారాంపురం, మహబూబాబాద్ మండలం పర్వతగిరి, నర్సులపేట మండలం బొజ్జన్నపేట్, కురవి మండలానికి చెందిన రైతులు 9 ఎకరాల్లో నూతన విధానంలో బీర, కాకర సాగు చేస్తున్నారు. తీగజాతి పంటల సాగుకు ఈ విధానం అనువుగా ఉండటంతో పాటు కూరగాయలు తాజాగా ఉన్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. నేను గత 25 ఏళ్ళు వ్యవసాయం చేస్తున్నాను. కానీ ఈ ఎప్పుడు చేసినా వరి, మొక్కజొన్న ఇవన్నీ వేయడం వల్ల రైతుకు అనేక ఇబ్బందులు ఏర్పడి పంట దిగుబడి రాక ఇబ్బంది పడేది. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తీగజాతి కూరగాయల గురించి చెప్పడం వల్ల మన హార్టికల్చర్ వాళ్ళని కనుక్కుంటే ఈ జాలతోటి పెట్టడం, పందిర్లు వేయడం అనే ఇష్టంలో మా ఊళ్ళో కొంతమంది రైతులను మోటివేషన్ చేయడం వలన కొంతమంది మూవ్ అయ్యి కొంచెం ముందరకు వచ్చి చేస్తున్నారు. ఈ మల్చింగ్ విధానంలో చాలా ఇబ్బంది పడతారు. 50% సబ్సిడీ వల్ల అంత పెట్టుబడి పెట్టలేక రైతులు కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి అది 100% చేస్తే బాగుంటుంది. ఒకే తీరు పంట కాకుండా ఒక ఆనగా, ఒక కాకర, ఒక బీర, రకరకాల పంటలు వేయాలనే ఆలోచనతో మేము ముందుకు తీసుకుపోతున్నాం. ఆధునిక విధానంలో పందిరి పద్ధతిలో సాగు జరుగుతున్న క్షేత్రాలను పలువురు రైతులు సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. క్రీపర్ మెష్ విధానంలో సాగు చేస్తున్న బీర, కాకర మంచి నాణ్యతతో ఉండటం వల్ల మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. ఫలితంగా మంచి ధరలు లభిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. తీగజాతి కూరగాయలు వేయడం వల్ల బాగా లాభసాటి వస్తుంది. కాయ కూడా ఒక పొడుగు వస్తుంది. దీని వల్ల చాలా లాభాలు ఉంటాయి. మేమైతే మల్చింగ్ సిస్టమ్ లో కింద వేయడం వల్ల ఎక్కువ దిగుబడి రాలేదు. కాయ కూడా పొడుగు సైజు రాలేదు. ఆ కాయ కూడా ఎక్కువ కొనడం జరగలేదు. ఈ కాయ ఎమ్మటే మార్కెట్ పోవడం వల్ల ఇమీడియట్ గా ఈ కస్టమర్ తీసుకోవడం జరుగుతుంది. అందువలన ఇది బాగుంది. పంట కూడా బాగుంది. ఈ పద్ధతిలో కూడా చేయాలనిపిస్తుంది. వచ్చే సంవత్సరం కూడా వేయాలనిపిస్తుంది దీన్ని చూసి. ఎకరం విస్తీర్ణంలో క్రీపర్ మెష్ ఏర్పాటుకు 1,40,000 రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు. ఆసక్తి కలిగిన రైతులందరికీ క్రీపర్ మెష్ను సగం రాయితీపై అందిస్తున్నట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. తీగజాతి కూరగాయల సాగైనటువంటి బీర గాని, కాకర, అదేవిధంగా దొండ ఇలాంటి కూరగాయ పంటలు శాశ్వత పందిర్ల దారినే కాకుండా ఈ క్రీపర్ మెష్ విధానంలో బీర గాని, కాకర గాని సాగు చేస్తూ రోడ్డు పైన ఉండి మంచి విధానంలో సాగు చేస్తున్న చాలా మంది రైతులు చూసి దీన్ని ఇంప్రెస్ అవ్వడం జరుగుతూ ఉంది. సాధారణంగా కింద వాడిచినప్పుడు కాయ సరైనటువంటి ఆకృతి రాకుండా, అదేవిధంగా దిగుబడి ఎక్కువ రాకుండా ఉంటుంది. ఈ విధానంలో సాగు చేయడం వల్ల తక్కువ నీటితోనే అదేవిధంగా కాయ మంచి నాణ్యత రావడం వల్ల చాలా మంది రైతులు ఇప్పుడే దీని వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రీపర్ మెష్ విధానంలో 1 ఎకరం సాగు చేసుకున్నట్లయితే మనకు 1,40,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఉద్యాన శాఖ 50% రాయితీ అంటే 70,000 రైతు ఖాతాలోకి జమ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధానంలో సాగు చేయనటువంటి రైతులు ఎంతమంది ఉన్నా కూడా జిల్లాలో ఉద్యాన శాఖ కార్యాలయంలో సంప్రదించినప్పుడు కంపల్సరీ వాళ్ళందరికీ కూడా రాయితీ ఇవ్వడానికి మనకు అవకాశం ఉంది. ఇందులో లిమిట్ అనేది ఏం లేదు. ఈ సంవత్సరం ప్రభుత్వం మనకు దీనికి సంబంధించిన నిధులు ఎక్కువ కేటాయించడం జరిగింది కాబట్టి అందరు రైతులకు ఈ యొక్క క్రీపర్ మెష్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది.
క్రీపర్ మెష్ సాగు విధానాన్ని రాయితీపై అందిస్తుండటంతో అధిక శాతం మంది రైతులు ఈ విధానంలో సాగుకు ముందుకు వస్తున్నారు.